నేను పాలలో పౌడర్ ఎలా కలుపుతానో చూపిస్తాను అన్నాను కదా, ఆ వీడియో చూసేయండి. ఒక గ్లాస్లో 1 or 2 టేబుల్ స్పూన్స్ పౌడర్ వేసుకోండి. మీ ఇష్టం, ఎంతైనా వేసుకోవచ్చు. అందులోకి మీరు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు లేదా బెల్లం సిరప్ అంటే నేను బెల్లం కరిగించి ఒక క్యారెలో వేసి పెట్టుకొని ఉంటాను, అది యూజ్ చేస్తాను. షుగర్ యూజ్ చేయను నేను. ఆ తర్వాత కొన్ని పాలు వేసుకొని ఉండలు లేకుండా ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి పాలు మొత్తం వేసేస్తే అది ఉండలు అయిపోతుంది, అలా చేయకూడదు. ఫస్ట్ కొన్ని పాలు మాత్రం వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని తర్వాత మాత్రమే అన్ని పాలు పోయాలి. బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా. ఆ తర్వాత పాలు పోసి ఒకసారి కలిపేస్తే బాగా కలిసిపోతుంది. ఈ పాలు తాగేటప్పుడు కూడా స్పూన్తో కలుపుతూనే తాగాలి, లేకపోతే పౌడర్ అడుగు నుండిపోతుంది. ఎందుకంటే ఇది బూస్ట్ హార్లిక్స్ లాగా ప్యాకెట్ పౌడర్ కాదు కదా. అసలు బూస్ట్ హార్లిక్స్లు ఎందుకు పాలలో కలిసిపోతాయి, హోమ్మేడ్ పౌడర్స్ ఎందుకు కలవు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను.